జగ్గారెడ్డి సార్. అవే లక్షణాలు పుంజుకున్నటువంటి మా అమ్మగారు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు. ఇక వారి గురించి కూడా పరిచయం అవసరం లేదు. జగపెరిగిన బ్రాహ్మణికి జందమేళ, మా జగన్న దంపతులకు పరిచయమేళ. ఏం అవసరం లేదు అమ్మ, ప్లీజ్. ఈనాటి కార్యక్రమం పదవి విరమణ శ్రీనివాస్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధికార బృందం వాళ్ళకి, మరి ఇక్కడి బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, పదవి అనేది ఎంత సంతోషంగా ఎంటర్ అవుతామో పదవి విరమణ అనేది బాధగా, ఎందుకంటే దానికి అలవాటు పడతాం. జీవితంలో మనకు ఎన్నో అనుభవాలు పదవిలో వస్తుంటాయి, ఎన్నో పరిచయాలు అయిపోతాం. మనకున్న టాలెంట్ కూడా చాలామంది చూసి, మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారు ఎంపీటీ గారు మాట్లాడాను, మరి అలాంటి అనుభవాలతో కూడా చాలామంది ఆకట్టుకునే విధంగా ఉంటారు. మరి శ్రీనివాస్ గారు కూడా అదే విధంగా అందరినీ కూడా ఎక్కడ ఉద్యోగం ఉన్నా అక్కడ వాళ్ళందరినీ కూడా తన వంతు కృషిగా పాలు పంచుకోవడం చాలా సంతోషమైన విషయం. మరి మా సేటు ఏమన్నారంటే, మా వాసవి మాత దగ్గరికి రాలేదని అంటే ఆ ఒత్తిడి ఎట్లా ఉందో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉద్యోగస్తులు మరి ఎప్పుడు మెసేజ్ వస్తాయి, ఎప్పుడు వాట్సాప్ కాల్ వస్తాయి, ఏవి వస్తాయి అనేది టెన్షన్కి శ్రీనివాస్ గారు అమ్మవారి దగ్గరికి వెళ్ళకపోవచ్చేమో అని అనుకుంటున్నాను నేను. అది ఇప్పుడు ఆ టెన్షన్లు ఉండవు, మరి ఆ బాధ్యతలు కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతత కావాలంటే అమ్మవారి దగ్గర తప్పకుండా వస్తారు శ్రీనివాస్ గారు. సార్ నేనేమంటున్నా అంటే, మీరు వాసవి మాత దగ్గర ప్రశాంతంగా ఉండమంటారు. మీరు పని చేసి 10 మందితో కలిసి మరి సమాజంలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా రమ్మని నేను చెప్తాను. అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి కాబట్టి, మరి చేసిన పని ఉంది కాబట్టి, తెలిసి ఉన్నాయి కాబట్టి, ఇంతకుముందే మా ఎంఆర్ఓ గారు సలహాలు ఇవ్వండి, మీ వంతు కృషి మాకు అందియండి అని చెప్పిండు. నేనేం చెప్తున్నా అంటే, ఉద్యోగ రీత్యా ఎన్నో చేసినా మరి ఇది కూడా టేస్ట్ చూస్తే రాజకీయంగా మరి అన్నీ కూడా అనుభవాలు సమానంగా అయిపోతాయి. మరి మీరు ఆ దేవుడు మీకు ఇద్దరికి కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మరి ఇంకా కూడా మీ ఇప్పుడు మన్మరాలతో హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.